అనే ఒక ముసులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. 10 సంవత్సరాల నుంచి వెనుకబడిన దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ గారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసలు ఎక్కువ తీసుకెళ్లి ఖర్చు పెట్టించి రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్షులు వేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపలో పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపు పోదు, పేదలకు కేంద్రం రావు. నువ్వు కేంద్ర మంత్రికి నిధులు తీసుకొచ్చింది ఏంది, డెవలప్ చేసింది ఏంది? మన హక్కుల కోసం పోరాటం చేసే పాలిటిక్స్ ఉండాలి అని మన ఈ ప్రభుత్వం వచ్చింది. కరెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, కానీ దానికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచన చేయడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్న మీ అసహాయత, మీ చేతగాంతనం, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడలేని మీ లొంగుబాటు తత్వం అన్ని కూడా జిల్లా ప్రజల ముందట ఉంచుతా. మాట వరుసకు ఒక ఆహ్వాన పత్రిక లేదు, నిలుపు లేదు. అంటే మీ ప్రజాపాలనకు ప్రజాప్రతినిధులను అవమానించడం మీ ప్రజాపాలన యొక్క ఉద్దేశమా? ఇది చాలా గొప్ప అనుకుంటున్నారా మీరు? తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా దీన్ని తెలంగాణ తల్లి బదులు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చేసి లేకపోతే రేవంత్ యొక్క వాళ్ళ యొక్క బంధువుల యొక్క రూపురేఖలతో నువ్వు తీసుకొస్తే ఈ ప్రజల మనసులో తెలంగాణ ఉద్యమచీనమైన తెలంగాణ తల్లే నిరంతరం ప్రతిష్ట. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే మరుగున పడిపోయినాయో మళ్ళా సిస్టమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ప్రజల తాలూకా క్షేమాన్ని మెయిన్ గా తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని ఒకే ఉద్దేశంతో మళ్ళీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇవ్వడం ఈరోజు మనందరికీ కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వము ఏదైతే చేసిన అవినీతి అక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. పని చేయకుండా ఉండదు చంద్రబాబు ప్రభుత్వం. ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు. మీరు అడిగిన ఈడీ, సిఐడి, సిబిఐ ఏది కావాలంటే అది ఇస్తారు. దాంతో పాటు వివేకానంద రెడ్డి కూడా 2 కలుపుకుంటే అన్ని ఒకేసారి అయిపోతాయి. తెలుగుదేశం వారికి ఒకటి, వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్ కి ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన 1 సంవత్సరం పాటు చూసినప్పటికీ ఆశాజనకంగా లేదు. అనేక వాగ్దానాలు అమలు జరగలేదు. ఒక మహిళలను బస్సు ఎక్కించడం తప్ప ఏ ఒక్క వాగ్దానం పూర్తిగా నెరవేరలేదు. परिवार की भक्ति में रची बसी कांग्रेस पार्टी सरदार पटेल का एक स्मारक भी नहीं बना रही। नरेंद्र भाई ने केवड़िया कॉलोनी में स्टैच्यू ऑफ यूनिटी बनाकर सरदार पटेल को सम्मानित किया।